ఒక చిన్న ఊరు. ఆ ఊరిలో రవి అనే సాధారణ అబ్బాయి ఉండేవాడు. పెద్దగా టాలెంట్ లేదు, గొప్ప మార్కులు లేవు, డబ్బున్న కుటుంబం కాదు. కానీ అతనికి ఒక చిన్న కల ఉంది, తన జీవితం మారాలి అని. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేవడం అతనికి చాలా కష్టం. చలికాలంలో దుప్పటి విడిచిపెట్టాలని మనసు ఒప్పుకోదు. అయినా రవి లేచి కూర్చునేవాడు. మొదట్లో అతను చదివినప్పుడు ఏమీ అర్థమయ్యేది కాదు. 2 పేజీలు చదివి బోరు వచ్చేది. అప్పుడప్పుడు అతని మనసులో ఒకే ప్రశ్న, ఇలా రోజూ చదివితే నిజంగా ఏమైనా మారుతుందా? చుట్టూ ఉన్నవాళ్ళు నవ్వేవారు. ఇన్ని రోజులుగా చూస్తున్నాం, నీలో ఏం మారింది? ఇంత కష్టపడితే ఏమొస్తుంది అని మాటలు అనేవారు. కొన్ని రోజులు రవి కూడా నిరుత్సాహపడ్డాడు. ఒకరోజు పుస్తకం మూసి పక్కన పెట్టి, ఇంత చేస్తున్నాం, ఏం రిజల్టు లేదు, వదిలేద్దామా అని అనుకున్నాడు. అప్పుడే అతని నాన్న మాటలు గుర్తుకొచ్చాయి. విత్తనం నాటిన రోజే పంట రాదురా, కానీ రోజు నీళ్లు పోస్తే తప్పకుండా వస్తుంది. మళ్ళీ అదే రోజు చదువు, అదే సమయం, అదే క్రమం. ఫలితం కనిపించకపోయినా, లైక్స్ రాకపోయినా, ప్రశంసలు రాకపోయినా రవి ఆగలేదు. 3 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరం. ఒకరోజు అనుకోకుండా ఒక చిన్న అవకాశం వచ్చింది. అతను సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే అతను ఆ రోజు కోసం కాదు, ప్రతిరోజు కోసం తయారయ్యాడు. ఆ అవకాశం అతని జీవితాన్ని మలిచింది. అప్పుడే అందరికీ అర్థమైంది, రవి ఒక్క రోజులో మారలేదు, రోజూ మారుతూ వచ్చాడు. అప్పుడు రవి చెప్పిన మాట, నన్ను గెలిపించింది టాలెంట్ కాదు, అదృష్టం కాదు, నన్ను గెలిపించింది నేను ఆగకుండా చేసిన ప్రయత్నం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.